మీ9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ వీరన్నగూడెం బొత్తపల్లిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి సన్నాహక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవంలో ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కళా ఉత్సవంను కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నామని, భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మధ్య ప్రతాప్ రెడ్డి, ఈవో శశిధర్ గుప్తా, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైఎస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, గుమ్మడిదల మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలు. మరి అంగరంగ వైభవంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో ఈరోజు పెద్ద ఎత్తున కళ్యాణం మనం ఊహించుకోవడం జరిగింది. ఉదయాన్నే అగ్నిగుండాలు కంప్లీట్ చేసుకొని 11:45 కళ్యాణం స్టార్ట్ అయింది. 1:30 లోపు కళ్యాణం కంప్లీట్ అయింది. పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ కానీ, మరి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరి నవీన్ యాదవ్ అన్నారు, మరి అదేవిధంగా మరి మైనంపల్లి హనుమంతరావు కానీ చాలామంది పెద్ద ఎత్తున ప్రముఖులు, రాజకీయవేత్తలు కళ్యాణానికి వచ్చి ఆశీర్వాదం పొందడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఈ కళ్యాణోత్సవం, ఈ బ్రహ్మోత్సవాలను దృష్టి తీసుకోవచ్చని చెప్పేసి ఆలయ చైర్మన్గా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం మండలంలో మరి మున్సిపాలిటీలో మరి బొత్తపల్లిలో ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఉన్నటువంటి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో, గవర్నమెంట్ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో అందరూ నాయకులు, కార్యకర్తలు వీరభద్రం దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. అది చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ యొక్క దేవాలయాన్ని, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దేవాలయం, వేల సంవత్సరాలతో నిర్మించినటువంటి దేవాలయం. మరి ఇక్కడ ఖచ్చితంగా భక్తులందరూ కూడా మరి బ్రహ్మోత్సవాలు అనేవి కాదు, మరి నిరంతరం రోజు కూడా మరి వేలాదిగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటాం. మన రాష్ట్రం నుంచి కాదు, పక్క రాష్ట్రాల నుంచి. నమస్తే. ఈరోజు గుమ్మడిదల మున్సిపాలిటీలో వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి రావడం జరిగింది. పెద్దల స్థానిక నాయకులు, పెద్దలు, ఆలయ చైర్మన్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి అన్న, కమిటీ మెంబర్స్, డైరెక్టర్స్, స్థానిక సర్పంచ్లు, పూర్వం సర్పంచ్లు, పెద్ద మనుషులందరూ ఆహ్వానం మేరకు ఈరోజు మొదటిసారిగా ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఈ టెంపుల్ వాతావరణం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాము. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితమైనటువంటి టెంపుల్ అంట. ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి, ఈ ప్రాంత ప్రజలకి ఉంటాయని చెప్పి, అంటే బలంగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా ఈ ప్రాంత భక్తులందరికీ బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి, వీరభద్రస్వామి పవిత్రమైనటువంటి ఒక ఆలయము, పురాతనమైనటువంటి ఒక ఆలయము, చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయము. హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల నుంచి గిట్ట ఈ ఆలయానికి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దాతలు గిట్ట చాలామంది దీనికి సహకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ ఆలయాన్ని నిర్మాణ దశలో ఉన్నది. ఇంకా నిర్మాణం చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణాలను పూర్తి చేసి ఇంకా భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా
అనుకూలంగా సౌలతులో ఉండే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి స్థానిక నాయకులతో కలిసి చర్చించి దాతలతో పరిశ్రమలతో చర్చించి తప్పకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెడతామని తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి సన్మానించి